టోన్లో మాట్లాడుతున్నారు. అంటే లక్ష్మీపార్వతిని చంద్రబాబు గారు అన్నారనో లేకపోతే అనిపించారనో బాధపడుతున్న పోసాని కృష్ణమురళి, అదే నారా భువనేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెను ఉద్దేశించి అసెంబ్లీలోనూ బయట మీ పార్టీ నాయకులు స్వయంగా అప్పుడు పొజిషన్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు అంత దారుణంగా కించపరిచేలా మాట్లాడితే ఎందుకు ఖండించలేదు అని సార్? భువనేశ్వరి గారిని చెబుతున్నా అశోక్, భువనేశ్వరి గారిని అంటే దగ్గుపాటి గారు వెళ్ళాలని ఎవరు ఏమన్నా తప్పు, పెద్ద పెద్ద తప్పు, నేను బాగా బాగా ఖండిస్తున్నా. అన్యాయంగా అకారణంగా ఆమెను ఒక ముక్క మాటన్నా సరే ఆ మేడంని, అది చాలా దుర్మార్గం. నేను చెప్తున్నా, ఎవడైనా సరే. దగ్గుపాటి గారు వెళ్ళాలి కాదు, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మనం మాట్లాడేది. మీరు పురంధేశ్వరి గారిని అనుకుంటున్నట్టున్నారు. నేను ఇక్కడే ఉంటా. ఒక క్లిప్పింగ్ చూపించండి, అది ఒక క్లిప్పింగ్ చూపించండి. నారా లోకేష్ దొంతి మాధవరెడ్డి కాదండి, నారా లోకేష్లో దొంతి మాధవరెడ్డి పోలికలు ఉన్నాయి అని మీ ఎమ్మెల్యే అనలేదా? మీకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే అనలేదా? అసెంబ్లీలో దొంతి మాధవరెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకుందామని ఇంకో ఎమ్మెల్యే అనలేదా? ఆ మాటలకు కాదు ఆ రోజు బాధపడి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయి శపథం చేసి పార్టీ ఆఫీసులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుని చిన్నపిల్లాడి మాదిరిగా బోర్ను వెలిపించింది అందుకు కాదా? నాన్న నువ్వు ఎట్ట చెప్తున్నావు అంటే నీదే క్వశ్చను నీదే ఆన్సర్ లాగా ఉంది. ఇప్పుడు నేను ఒకటి అడిగా, ఆ అసెంబ్లీలో మొత్తం క్లిప్పింగ్ చూస్తే మీరు చెప్పిన మాటలు ఏది, ఆ పేరెత్తి దానికి ఏంటో సమాధానం చెప్పండి అని వాయిస్ నాకు వినపడితే ఈరోజే జగన్ అనే వ్యక్తిని పర్మనెంట్గా మర్చిపోతా. అతన్ని వాళ్ళ అమ్మని తిడితే, మా అమ్మని తిట్టారన్నాడు కదా, వాళ్ళమ్మ నిజంగా అంటే అప్పటికే ఆ పిల్లవాడు నాకు గౌరవమే, ఎందుకంటే నన్ను రమ్మని పిలిచాడు కాబట్టి నా మీద నమ్మకం అభిమానంతో. నిజంగా ఒక చూడు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయనేమో మా అమ్మని తిట్టాడు అసెంబ్లీలో అని బాధపడుతున్నాడు. అదే పవన్ కళ్యాణ్ మా అమ్మని నారా లోహిత్ తిడుతున్నాడు అని ఆయన బాధపడుతున్నాడు. ఎవరిని తిట్టినట్టు మన దగ్గర ఆన్సర్ లేవు. అయినా నీకు ఆన్సర్ చెప్తా. నిజంగా లోకేష్ బాబు గారి అమ్మగారు రామారావు గారి కూతురు ఎల్లాలు పాదాభివందనం. ఆమెను గనక ఇలా అన్నారు అని ఒక్క అసెంబ్లీలో ఇంతగైనా నాకు వినిపించు, ఈ రోజు నుంచి వైసీపీ అనేదాన్ని నేను మర్చిపోతా. ఇంకొకసారి వైసీపీ పేరెత్తిన, జగన్ పేరెత్తిన ఫూ నా కొడకాలండి, ఫూ నా కొడక. ఒక తల్లిని నారా చంద్రబాబు గారి ఇల్లాలని, నారా లోకేష్ గారి అమ్మగారిని అంత మాట్లాడతారా మీరు? పశువులా? ఇన్నాళ్ళు నేను బుద్ధి లేక, అది నాకు తెలియక, ఇప్పుడు అశోక్ చెప్పబట్టి నాకు తెలిసిందిరా, నేను చూశానురా. ఇక మీ పార్టీ వద్దు, మీ నాయకుడు వద్దని నేనే ఒక కొబ్బరికాయ కట్టుకొని చాలా సంతోషం జగన్ గారు, ఇక మీ పేరే నేను ఎత్తనయ్యా, దండం పెడతా అని నేను నారా లోహిత్, నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మల్ని నా మెడలో కట్టుకొని నేను వెళ్ళిన ప్రతిసారి అమ్మా ఈయన మంచి నాయకుడు, దీని తర్వాత యువ నాయకుడు ఆ లోకేష్ బాబు, ఈయనకే ఓట్లేయండి, ఫర్దర్గా ఈయనకే ఓట్లేయండి, ఇతను కూడా పిల్లవాడు చాలా మంచివాడు, అమ్మను బాగా ప్రేమించేవాడు, అంటే ప్రతి తల్లిని ప్రేమిస్తాడు అని నేనన్నీ ప్రాపకాండా చేస్తా. వాళ్ళు వద్దన్నా సరే. ఇప్పుడు లైవ్లో బాగుండదు కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత 2 క్లిప్పులు మీకు చూపిస్తాను. అది నాకు అనవసరం, నాకు ఇక్కడే చూపించండి, తప్పలేదు. 2 క్లిప్పులు నేను చూపిస్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి ఇప్పుడు వెతికినా వీడియోస్ దొరుకుతాయండి. సార్ నేను ఒక మాట చెప్తా, యూట్యూబ్లోకి అది కావాల్సింది. అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో ఇప్పుడున్నారు ఎవరు? ముఖ్యమంత్రి గారు, నారా గారే. మంత్రి ఎవరు? లోకేష్ బాబే. అక్కడ ఉన్న వాళ్ళు సెక్రటరీస్, వాళ్ళు సిబ్బంది ఉంటారు. అవి తీయండి, అవి మీరు చూపించండి. చూపించిన నిమిషమే ఇదే ప్రెస్, ఈ ఒక్క ప్రెస్ కాదు, మీ మీడియా కాదు, అన్ని తెలుగులో ఉన్న అన్ని, తెలుగు కాదు ఇంగ్లీష్లో కూడా, అన్ని ఇంగ్లీష్లో హిందీ మొత్తం 100 మంది ప్రెస్లు కూర్చోబెట్టి నేను చెయ్యి పట్టుకొని గుంజిళ్ళు తీసి ఇన్నాళ్ళు ఇంత దుర్మార్గంగా నేను వైసీపీకి సేవ చేస్తున్నానా అని మాట్లాడతా. ఇక లైఫ్లో నేను జగన్ గారి మాటే ఎత్తను అని ప్రమాణం చేస్తున్నాను మీ ముందు. సరే, ఓకే పోసాని గారు, ఒకసారి వద్దాం. మీరు కమ్మ సామాజిక వర్గం, సో ఇందాక మీరు కూడా అన్నారు చాలామంది మిమ్మల్ని మన క్యాస్ట్ వాళ్ళ పార్టీ కాబట్టి టీడీపీలోకి ఎందుకు రాకూడదు అని కొంతమంది ఆహ్వానించారు, లోకేష్ కూడా ఆహ్వానించారు.
కానీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు పోసాని కృష్ణమురళి నిజంగా టీడీపీలోకి వెళ్తే పోసాని కృష్ణమురళిని నెత్తిన వెతుకుంటారు. మీకున్న సబ్జెక్ట్కి, మీకున్న అనర్గళంగా మాట్లాడగలిగిన ఆ వ్యక్తిత్వానికి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, ఎందుకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే, జగన్ గారు అంటే ఎందుకు అంత ప్రాణం మీకు? ఎరగనొచ్చున్నా కొంచెం, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు కదా, ఏడ కూర్చొని ఒక విషయం చెప్తా. మరి ఇట్లా భయంకరంగా ఏదో రాజులాగా అనుకోవద్దు మీరు నన్ను. నేను మీరు వెనక్కి వెళ్ళండి చూస్తాను. వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించింది, రామారావు గారి కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్పంటారా? నేను ఎప్పుడు ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అని ఆలోచించుకుంటా. ఆ ఓటర్గా ప్రమాణ సాక్షిగా ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అంటే, ఆయన ముఖ్యమంత్రి వెనుపూట పొడిచినా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అశోక్ వినాలి, అయిన తర్వాత మంచి పనులు చేశాడు, నాకు నచ్చారు. సరే ఎవరైతే అంటే ఆయన అంతా డిస్టర్బెన్స్గా ఉంది రామారావు గారు ఉంటే, ఆ భార్యని ఇదని గొడవని అదే అని పద్దాకి ఎందుకులే పోతే ఎటు పోయింది. ఇతను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి రామారావు గారి కంటే అని నేను ఏమేమి మంచి పనులు కూడా ఆ రోజు చెప్పాను. రెస్పాన్సిబిలిటీ ఉద్యోగుల పట్ల, వాళ్ళు టైమింగు, అది ఇది అట్లా ఎక్కడెక్కడ గుడ్ థింగ్స్, అలాగే ఐటీ తెస్తాననేది తేవడానికి ప్రయత్నించింది అంది. ఇవన్నీ నేను ఫుల్ పేజీ, లక్షల రూపాయలు నా సొంత డబ్బులు, ఎవరిని అడగల. ఆయనకు కూడా తెలియదు నేను ఇటు పంపిస్తున్నట్టు. ఏది రాసి బాబు గారు ఏ మంచి పనులు చేశాడో ఇవి రాశా చెప్పా. ఆయన బాబు గారు చదువుకున్నారు, నన్ను రమ్మని పిలిచారు. ఎందుకయ్యా రావటం ఇట్లా ఏంటంటే మాట్లాడారు, వెళ్ళారు. తర్వాత అదే బాబు ఏదో పొరపాటు చేస్తే మళ్ళీ వ్యాసం రాశా. అప్పుడు అంత పొగిడి ఇప్పుడు ఎందుకు తెగట్టం? ఏం రాశాను? ఏదో నక్సలైట్ల గురించి మాట్లాడిన తర్వాత, సార్ మీరు బాబు గారు నక్సలైట్ల గురించి మీరు ఎందుకు భయపడటం? వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు ఏ మనుషులు అంటే దాహం కోసం పోరాడేవాళ్ళు, అన్నం కోసం పోరాడేవాళ్ళు, గూడు కోసం, గుడ్డ కోసం పోరాడేవాళ్ళు, హక్కుల కోసం పోరాడేవాళ్ళు వాళ్ళు అని మీకు తెలుసు. మీరెక్కడో ఏదో తప్పు చేయబట్టి బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు మీరు అది పక్కన పడేయండి. అయితే ఇది మీరు మొన్న సింగరేణి బొగ్గు గను లోపల్లోకి టోపీ పెట్టుకొని ఆ సింగరేణి బొగ్గు గను లోపల్లోకి వెళ్ళిపోయాడు బాబు గారు. వెళ్ళిపోయాడు అంటే ఎంత ధైర్యం కావాలి? అమ్మ బుడిక్కిన అది పడిపోతే చనిపోతారు కదా. మీరు సాటి కార్మికులతో పాటు వాళ్ళ ధైర్యం చెప్తూ మీ ధైర్యంగా లోపలికి వెళ్ళి అన్ని గుడ్ బ్యాడ్ అన్నీ ఎదుక్కున్నారు కదా, పర్యవేక్షించారు కదా. అంత ధైర్యంతోనే మీరు ఇక్కడ నుంచి అడవుల్లోకి వెళ్ళొచ్చుగా, నాకు స్లైడ్ కూర్చోబెట్టుకోవచ్చుగా, మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పొచ్చుగా. అది కూడా చేస్తే మీరు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు, మీరు పిరికివాళ్ళు కాదే, ఇంత ధైర్యం ఉన్నవాళ్ళు అక్కడ కూడా మీరు నక్సలైట్లు మీరు చెప్తే వస్తారు. ఎప్పట వస్తారు? గన్నులు కూడా లేకుండా వస్తారు. ముఖ్యమంత్రి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకేంటి అని వచ్చి వాళ్ళతో 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చొని ప్రశ్నించుకోండి, సమాధానం తెలుసుకోండి, వాళ్ళ సమస్యలు తెలిస్తే అప్పుడు మీకు ఈ సెక్యూరిటీ ఎంత పెద్ద అస్సు లేదు కదా సార్. ఈ మాట్లాడినానండి, దీన్ని కూడా తీసుకోరు. మరి పొగినప్పుడు వాడు మా గుండెల్లో ఉంటాడు. మిమ్మల్ని విమర్శించినప్పుడు మా చెప్పు కింద ఉంటాడు. చెప్పు కింద ఉండి ఏం చెప్తారు? పెద్ద బూతులు తిట్టాడు నారా బాబు గారిని. అమ్మమ్మమ్మ చెప్పండి సార్, అన్యాయంగా నేను ఎక్కడన్నా ఒకటి తిట్టాను? నన్ను అంటే, నా బాధపడితే, ఒక చిరంజీవులు అంటే, ఒక అశోకులు రేపు నిన్ను అన్నారు అంటే నీకు తరఫు కూడా నేను వస్తా సార్. నేను మామూలుగా ఒక పౌరుణ్ణి సార్, ఒక పొగరబోతుడు కాదు, పౌరుణ్ణి ఏడుస్తా, నవ్వుతా, పొగుడుతా, కాళ్ళు లాగుతా, జుట్టు పెట్టుకుంటా, గడ్డం పట్టుకుంటా, కాళ్ళు పట్టుకుంటా, మీ పొట్ట పట్టుకుంటా. అయ్యా
ఎందుకు తిట్టానంటే ఇలా ఇలా చేస్తున్నారు కదా, మరి బాధ రాదా మాకు అనేదే ప్రజల్లో ఒకటి. నేను ఏం తప్పు చేశాను అశోక్? అది ముఖ్యమంత్రి గారిని అంత అన్బేరబుల్గా, అసలు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే నేను హాస్పిటల్లో 2 నెలల నుంచి ఉన్నా. నా గొంతు కూడా లేదు, నేను తిట్టడానికి కూడా గొంతు లేదు, నేను చెప్పడానికి కూడా. స్టాంపులు ఉన్నాయి ఇక్కడే ఏఏజీ హాస్పిటల్లో, కనుక్కోమనండి. నాకు 6 నెలల నుంచి నియర్లీ 1 ఇయర్ నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఎందుకు? గుంటూరులో వస్తే అందరూ షేకండ్లు ఇస్తే మొత్తం బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. ఏం జబ్బు కూడా తెలియదు. 6 నెలల్లో 7 కిలోలు తగ్గిపోయా. ఏంటి 80 కిలోలల్లా 72కి వెళ్ళా. ఏంటి సార్ వెళ్ళిందంటే మొత్తం చూస్తే నాగేశ్వర రెడ్డి గారు ఇందులో మ్యాగ్నీషియం తగ్గిపోయింది అని టాబ్లెట్ ఇచ్చారు, ఇంకా రాలా. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి గోల్ చూస్తే ఇక్కడ ఆపరేషన్ అయింది. నా వోకల్ కార్డ్స్ పక్షవాతం వచ్చింది, పెరాలసిస్, గొంతు పోయింది, దొబ్బేసింది. బెడ్ మీద ఉండొచ్చు. 4 నెలలు 3 నెలలు పైన బెడ్డే ఉన్నా. ఇక్కడ ఎప్పుడు అలీలు మాడితే మనం మాట్లాడాల్సి వస్తుంది. నా భార్య నా కొడుకు నన్ను ఎక్కడో వేరే విదేశాలు తీసుకెళ్లారు. ఆడుండయ్యా బాబు, ఏది పద్దాక ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని, మీరు కనీసం నీ నోరు బాగుండాలి కదా. అక్కడ నుంచి ఇంకా నా నోరు ఇప్పుడు ఇంకా నాకు 1.5-2 months, పోలీసులు కూడా చెప్తాను, 1.5-2 months డైలీ నేను ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. ఇంత మదం నాకు లేదు. ఇది నేను కావాలని చెప్పి చంద్రబాబు తిట్టే అవసరం నాకు లేదు. అందరికంటే ఎక్కువ ప్రేమించిన వాడిని అతన్నే, అది చంద్రబాబుకు కూడా తెలుసు, నారా లోకేష్కి కూడా తెలుసు, బాలకృష్ణకు కూడా తెలుసు. తప్పు పరిచయం చేశా, తప్పు విమర్శించా, దానికి ఇంత వెళ్ళిపోయి ఏపీ సిఐడి నా బతుక్కి ఆంధ్రప్రదేశ్ సిఐడి నేను దేశద్రోహిలాగా, ఏది చార్లెస్ శోభరాజ్ లాగా, పెయిడ్ కిల్లర్ లాగా. కమాన్. ఎందుకంటే నాకు ఎప్పటికైనా సరే నాకు దేశం అంటే ఇష్టం, చట్టం అన్నా ఇష్టం, న్యాయం అన్నా ఇష్టం, పోలీసు వాడన్నా ఇష్టం. నా దగ్గర ఎప్పుడో చాలామంది పోలీసులు ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు. ఏ ఒక్క పోలీసులు అడగండి ఎట్లా ట్రీట్ చేశానో పోలీసుల్ని. ఇప్పుడు మీ ఏపీ పోలీసు మీరు కనుక్కోండి. నా దగ్గర అక్కడ ఉన్నప్పుడు 5 పోలీసులు, ఇక్కడప్పుడు గన్ మ్యాన్స్, వీళ్ళని ఎలా ట్రీట్ చేశానో, నా బెడ్లు ఎలాగో అలాగే చూశాను. ర్యాష్గా మాట్లాడాల. ఎప్పుడు మాట్లాడను అశోక్. నాకు బాధ వస్తేనే, అన్యాయంగా తిడుతున్నారంటే తిట్టాలనిపిస్తుంది. నేను ప్రజల్లాగానే. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ప్రజలు అందరికీ ఓట్లేశారయ్యా. ఇప్పుడు వేస్తున్న వాళ్ళు కాంగ్రెస్కి వేశారు, కమ్యూనిస్ట్కి వేశారు, తెలుగుదేశంకి వేశారు, వైసీపీకి వేశారు, అన్నీ వేశారు. మీకు వేసినప్పుడల్లా వాళ్ళు మంచోళ్ళు, మీకు వేయకుండా జగన్కి వేసినప్పుడల్లా వాళ్ళంతా దొంగోళ్ళు. ఇప్పుడు ఈ ప్రజలంతా ఎవరు? ఇప్పుడు జగన్కి వేశారు. మరి జగన్ రాజకీయాలు రానప్పుడు ఎవరికి వేశారు? మీకే వేసింది. అంటే మీకేస్తే వాడు తిడతాడా? వాడికేస్తే నువ్వు తిడతావా? అప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఓట్లెందుకు? జనం ఊరు లేకుండా మీరే పంచేసుకోండి. 6 ఏళ్ళు మేము ఉంటాం, 6 ఏళ్ళు మీరు ఉండేవాడు పంచుకోండి. కాదు, ఏమయ్యా వీళ్ళు రామారావుకి వేశారు ఓట్లు, చంద్రబాబుకి వేశారు, బాగా చేయట్లేదని వైసీపీకి వేశారు, మళ్ళీ వైసీపీ కూడా బాగలేదని ఆయనకి వేశారు. వాళ్ళకి జనాల్లో ఇచ్చినప్పుడు మరి ఆ జనాల్ని విమర్శిస్తుంటే వాళ్ళు కొట్టి లోన పడేస్తారా? ఇంకా ప్రజలు ఏం మాట్లాడతారు? నువ్వు తిండి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, సమస్యలు లేవు, అన్నీ పోతాయి, కనీసం నోరు కూడా లేదా, ఉండకూడదా? అందులో ఒకనే నేను అడుక్కునేవాడినే, నేను పూరి గుడిసెలో వచ్చిన వాడినే. అంటే ఒకవేళ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానిస్తే అదే పసుపు కండువా ఒప్పుకుంటారా? టీడీపీలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉంటుందా? లేదా జగన్ గారిని అడ్డు పెట్టుకుంటారా? నేను అడిగింది ఏంటంటే జగన్ గారు అంటే ఎందుకు అంత అభిమానం మీకు అని. పోసాని కృష్ణమురళి ఈరోజు జగన్ కోసం ప్రాణం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంత అభిమానం? మీ సొంత క్యాస్ట్ వాళ్ళు ఈరోజు మిమ్మల్ని తప్పుడుతున్నా? సార్, నేను కులంలోంచి వచ్చినవాడిని కాదు, గుణంలోంచి వచ్చినవాడిని. కులం అనేది మన పుట్టుక, మన ఐడెంటిటీ. గుణం అనేది యూనివర్సల్. నేనంటూ హానెస్ట్ అయితే ప్రతి వాడు నన్ను ప్రేమిస్తాడు. నేను కులం గజ్జెవాడిని అయితే నా కులం వాడే ప్రేమిస్తాడు. నేను యూనివర్స్.
నాకు కమ్మాయిన ఒకటే, కాపాయిన ఒకటే, రెడ్డి అయిన ఒకటే, మాలైన ఒకటే, మాదిగ అయినా ఒకటే, వడ్డెరైనా సరే, ఎవడైనా సరే నాకు మంచి చెడు అది ఒకటే. ఎందుకు అన్నానంటే ఎందుకు జరిగిందంటే జగన్ గారు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే సోనియా గాంధీ గారికి ఫిర్యాదు చేసి ఇతన్ని కంట్రోల్లో పెట్టండి అమ్మా, ఓదార్పు పేరుతో ఏదేదో చేయాలని చూస్తున్నాడు జనాన్ని అట్రాక్ట్ చేయడానికి, ఇంతకంటే సీనియర్ చాలామంది ఉన్నారు, ఆయన సంగతి తర్వాత చూసుకోవచ్చు అంటే సోనియా గాంధీ గారు జగన్ గారిని పిలిపించారు. జగన్ గారు మాట్లాడితే ఆయన అన్నాడు, ఏంటి నువ్వు ఓదార్పు యాత్ర చేస్తున్నావంట, చెయ్యొద్దు, నీకు కావాలంటే అంత నీకు ప్రేమ ఉన్నప్పుడు, అంత నీకు సెంటిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎవరైతే మీ నాన్న వలన చచ్చిపోయారో బాధపడుతూ గుండె దెబ్బతో ఆత్మహత్యతో గాంధీ భవన్లో పిలిపించుకో, వాళ్ళని ఓదార్చుకో, నీకు కావాల్సింది ఇచ్చుకో, నువ్వు పంపించుకో, అంతేగాని నువ్వు ఓదార్పు యాత్ర చేయొద్దు. అమ్మ ఓదార్పు యాత్ర అంటే ఓటర్ల యాత్ర కాదమ్మా, అది మా నాన్న కోసం చచ్చిపోయారు. అయ్యో మా నాన్న కోసం చచ్చిపోయారా, మా ఇంట్లో కూడా ఎవడు చచ్చిపోలేదే, మీరు చచ్చిపోయారంటే ఎంత ప్రేమించారు, వాళ్ళ ఇంట్లో పెద్ద చచ్చిపోయాడు, వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మా నాన్న కోసం చనిపోయారా అని దండం పెట్టి వాళ్ళు ఓదార్చి వస్తే అది ట్రెడిషన్ అవుతుంది. అది లేకపోతే ఇక్కడ కూర్చుంటే అది ఒక రాజరికం లాగా అవుతుంది మేడం, అట్లా చేయకూడదు మేడం అంటే డూ వాట్ ఐ సెడ్, నేను చెప్పింది చెయ్యి అంటే అతను ఒక్కసారి లేచి దండం పెట్టి మేడం మీ పార్టీ నాకొద్దు, నేను కాంగ్రెస్ చూసా. అతను ఎస్ అంటే కేంద్ర మంత్రి అయిపోయేవాడు, ఎంపీ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు, మంత్రి ఇస్తున్నారు, కేంద్రం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు, అది ఈజీగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఏమన్నా అవినీతిపరుడైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, ముఖ్యమంత్రి కంటే అది సంపాదించుకోవచ్చు నిజంగా అవినీతిపరుడైతే. అతను ఇలాంటి పార్టీ నాకు అక్కర్లేదు అని ఆయన సొంతంగా వాళ్ళ నాన్న పేరుతో, ఆయన పేరుతో కాదు వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇది నాకు నచ్చింది. నచ్చనిది ఎందుకు చెప్పమంటావా, ఇదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోంచి టీడీపీకి వచ్చి రామారావును విభేదించాడు. విభేదించినప్పుడు ఏం చేయాలి, ఇది నా పార్టీ కాదు, నేను వ్యవస్థాపక సభ్యుడిని కాదు, కనీసం ఈ పార్టీలో కార్యకర్తను కూడా కాదు, ఈయన మెంటాలిటీ నాకు నచ్చలా పో అని బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెట్టుకుంటే అది సిన్సియారిటీ. ఇద్దరిలో ఎవరు ప్రేమించాలి, నువ్వే చెప్ప అశోక్. మీ పాయింట్లు జగన్ గారు అందుకని వెళ్ళా. నువ్వు చెప్పావు జగన్ గారుని ఎప్పుడు నువ్వు ద్వేషిస్తావు అంటే నిజంగా నాకెలా తల్లి ఉందో నారా లోకేష్ బాబుకి అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మని అసెంబ్లీలో ఎలాగ నువ్వు చెప్పినట్టుగా అవమానించారు అని క్లిప్పింగ్ నువ్వు అసెంబ్లీలో రియల్గా ఉంటాయి. అసెంబ్లీలోంచి అవి ఎప్పుడైనా ఈ క్లిప్పింగు చూపించు ఈ ప్రెస్లో. ఆ రోజు నుంచి నేను ఎప్పటికీ నేను చచ్చిపోయే వరకు జగన్ గారి దగ్గరికి వెళ్ళటం కానీ, జగన్ గారి పేరు ఎత్తటం కానీ, వైసీపీ పేరు ఎత్తటం కానీ, అస్సలు ఆయన ముఖం నేను చచ్చిపోయేదాకా చూడను. కేవలం చంద్రబాబు గురించి, లోకేష్ బాబు గురించి మెడలో బొమ్మలు వేసుకొని వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి భావి నాయకులు, వీళ్ళే, ఈ బాబు కూడా గొప్పవాడు, ఒక తల్లిని ఇంత ఘోరంగా విమర్శించినా కన్నీళ్లతో ఆగిపోయాడు తప్ప ఎలాంటి తప్పులు చేయలేదు, ఎలాంటి రివెంజ్ తెచ్చుకోలేదు అని నేనే ప్రచారం చేస్తా. 100% తల్లి సాక్షిగా చెప్పిన ఈ మాట. ఇదిగో మా అమ్మ మా నాన్న ఫోటోలు చూడండి, ప్రజలకు చూపించండి. మా అమ్మ మా నాన్న ఒట్టి చెప్తా. అది కనుక 2 క్లిప్పింగ్స్ నా దగ్గర మీరు కనుక అందులో ఏ డూప్లికేట్ కాదు, ఆ యూట్యూబ్లు ఆ ట్యూబులు కాదు, టైర్ ట్యూబులు కాదు. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ క్లిప్పులు తెచ్చి తీసుకురండి, ఇది పోసారి కళ్ళు తెరిపించండి అంటే ఈజీగా ఇస్తారు. అదే ప్రెస్లో నేను పెడతా. ఇంత ఘోరం జరిగిందని నాకు నిజంగా తల్లి సాక్షిగా తెలియదు అశోక్. నిజంగా జరిగితే ఈ మాట కూడా చెప్తా. ఇలా చేశారని చెప్పి అది ఎంత అబద్ధం అనుకున్నారు అని నాకు చెప్పారు తప్ప ఇందులో వీళ్ళు వాయిస్ అసెంబ్లీది తీసుకొని వస్తే నేను ఇక జగన్ అనే వ్యక్తి నా జీవితంలో లేడు.
లేడు. జగన్కి పోసాని చచ్చిపోయాడు. పోసాని నేను చచ్చిపోయా. పోసాని నేనే చచ్చిపోయా. ఎందుకంటే ఇంత కూడా నేను తెలుసుకోలేకపోయానా. ఇంత వాగుతుంటాను పద్దాక వాళ్ళ అమ్మగారిని అంత ఘోరంగా అన్నాడా? అది ఎంత తప్పు, చాలా తప్పు. నా అమ్మని అంటే ఎంత బాధపడతాను, ఎంత అరిచాను, ఎంత ఏడ్చాను. అలాగే ఏడ్చుంటాడుగా నారా లోకేష్ బాబు. అవి నాకు చూపిస్తే రేపటి నుంచి వాళ్ళ ఇది తీసి రాముడు ఎట్ట పెడతాడు ఆంజనేయుడు. ఇక్కడ వాళ్ళు వద్దన్న పోరా పోసాలన్నా సరే ప్రజానాయకుడు కదా, బాబు పెడతా, లోకేష్ బాబు పెడతా. మీరు లోకేష్ అంటే ఎంత అభిమానమో చెప్పారు. అదే లోకేష్ 2 రోజుల క్రితం మీరు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అదే శాసన మండలిలోకి వెళ్ళి పక్కన బొత్స సత్యనారాయణ కూడా అదే సమావేశంలో ఉన్నారు. ఆ రోజు అన్న మాట ఏంటంటే, నా తల్లిని నిండు సభలో అవమానించిన, నోట్ దిస్ పాయింట్, అవమానించిన, అత్యంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి మీ పార్టీ టికెట్ ఇచ్చింది, దీన్ని మీరు సమర్థించినట్టు కాదా అని నిలదీశారు. అంటే వాళ్ళ తల్లిని ఏమీ అనలేదు అనుకుందాం, భువనేశ్వర్ గారిని ఏం అనలేదు అనుకుందాం. మరొక కొడుకు వచ్చి నా తల్లిని అన్నారు అని శాసనసభలో అనాల్సిన అవసరం ఏముంటుంది? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? కాదు, నువ్వు ఆయనకి చెప్పారా చూశారా నాకు తెలియదు. కాదు, ఆయన బాధపడ్డాడు కాబట్టి ఉండొచ్చు. ఉంటే నాకు చూపిస్తానికే ఎందుకు చూపించవు నాకు? నేను కూడా ఒక సమర్థుండే, అంత సమర్థంగా నేను కూడా ద్వేషిస్తా ఆ పార్టీని. ఒక్కసారి పద్దాక ఓకే, ఈ నా మనసులో ఈ పార్టీ లేదు, వైసీపీ లేదు, నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనపోతే అశోక్ నువ్వు నన్ను ఏమైనా చెయ్యి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఉన్న కొన్ని కోట్ల మంది లేకపోతే లక్షల మంది మెంబర్షిప్ ఉన్న కార్యకర్తల్లో చాలామంది కార్యకర్తలు బహుశా మీరు వాట్సాప్ వాడితే మీకో మీ పిఏకో 100 కొద్ది వీడియోలు పంపిస్తాను నేను అనుకోవడం. నేను అంటున్నాను, నేను ఒకటి అడిగా, ఇప్పుడు న్యాయం అనేది ఎక్కడొస్తుందంటే రోడ్డు మీద కాదు, కోర్టులో వస్తుంది. నిజం అనేది ఎక్కడొచ్చుద్దంటే ఇప్పుడు అసెంబ్లీలో వస్తుంది. ఇప్పుడు కొన్ని వాయిస్లు పోస్ట్ చేయొచ్చు, కొన్ని వాయిస్లు వేసి ఇంకోటి వేయచ్చు. ఎందుకు? నువ్వు జర్నలిస్ట్వి, అథెంటికేట్వి, సీనియర్ మోస్ట్వి, అసెంబ్లీకి, ఆంధ్ర అసెంబ్లీకి నా కళ్ళు తెరిపించాలి కదా నువ్వు. ఎంతో నేను నమ్ముతున్నానంటే ఇంత గుడ్డిగా నమ్మానా అని కూడా మాట్లాడతా. నేను బాబు తరఫునే మాట్లాడతా, చంద్రబాబు గారి తరఫున, లోకేష్ బాబు గారి తరఫున అయితే నేను కనీసం ఆ బొమ్మ కూడా పాలాభిషేకం చేస్తా. లోకేష్ గారి అమ్మగారికి పాలాభిషేకం చేస్తా నా తల్లిలాగా. ఇట్లాంటి నేను టాలరేట్ చెయ్యను. అలాంటి కాదు నేను. కానీ వసాని కృష్ణమురళి గారు బేసిక్గా మీరు చాలా పెద్ద రైటర్. ఆ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నంబర్ 1 రైటర్ మీరు. అలాగే చాలా మంచి డైరెక్టర్ పోసాని కృష్ణమురళి. ఈ విషయంలో ఎవ్వరూ కాదనరు, ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా కాదనరు. పోసాని కృష్ణమురళి మంచి డైరెక్టర్, మంచి రైటర్, మంచి యాక్టర్ కూడా. ఈ విషయంలో మిమ్మల్ని కాదనేవాళ్ళు ఏ పార్టీలతో అతీతంగా మీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు మీకు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు? ఫైనాన్షియల్గా కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకు రాజకీయాలు? ఎందుకు ఈరోజు ఈ తిట్టులు తింటామో, లేకపోతే ఈ కేసులు పెట్టించుకోవటమో, ఈ తలనొప్పులు ఇవన్నీ ఎందుకని ఎప్పుడని అనిపించిందా? మీకు అసలు అవసరం కూడా లేదు కదా నాకు తెలిసి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వైసీపీకి మీరు సర్వీస్ చేశారు, ఆ పార్టీకి. వాళ్ళు ఇచ్చిన పోస్ట్ కూడా చాలా చిన్న పోస్ట్ నాకు తెలిసినంత వరకు. మీ స్థాయికి చాలా చిన్న పోస్ట్. ఆ పోస్ట్ కోసం మీరు ఆ పార్టీలో పనిచేశారని కూడా నేను అనుకోవట్లా. అనుకోండి, ఒక మాట చెప్తాను నేను. నాకు ఫస్ట్ నుంచి అంటే నేను రాజకీయాల నుంచి నేను నాగార్జున యూనివర్సిటీలో 2 సార్లు యూనియన్ లీడర్గా గెలిచా. కేవలం నా క్యారెక్టర్ వలన. అన్ని కులాలాళ్ళు జనరల్గా యూనివర్సిటీలో ఏఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్యు, రాడికల్స్, అన్ని రకాల అఫిలియేషన్ పార్టీలు ఉంటాయి. వాళ్ళే యూనివర్సిటీలో పోటీ చేస్తుంటారు. డిఎస్ఓ అని ఇంకోటి పీడిఎస్యు అని చేస్తారు. నేను మాత్రమే ఒక్కడనే ఇండిపెండెంట్గా నుంచున్నా. ఆ పార్టీలతో మనకొద్దురా, ఏఎస్ఎఫ్ఐతో మనకొద్దు, ఎస్ఎఫ్ఐతో మనకొద్దు అంటే మా వాళ్ళ పక్కన
అదేంది మురళి, ఇండిపెండెంట్గా ఎట గెలుస్తావు యూనివర్సిటీలో నువ్వు, నేనే గెలుస్తా, నా అందరితో మాడతా అని నేను యూనివర్సిటీ మొత్తం తిరిగి క్లాసులకు వెళ్ళి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా, జనరల్ సెక్రటరీగా. చిన్నది కూడా కాదు, పెద్ద పోస్ట్, జనరల్ సెక్రటరీగా. యూనివర్సిటీ మొత్తంలో హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచా. హయ్యెస్ట్ మెజారిటీ రెండు సంవత్సరాలు. అది నాకు అప్పటి నుంచి నాకు రాజకీయాలంటే ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు కూడా మా ఊళ్ళో ఈ పంచాయతీ ఎలక్షన్స్ కూడా నేనే పాల్గొనేవాడిని. మైకు నాకు నచ్చిన అతనికి మైకులో మాడేవాడిని నేనే. పండిత ప్రచండులారా, గ్రామ వాసులారా, నేను పోసాని కృష్ణమురళిని, నేను లేళ్ల సూరయ్య గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అతను ఎంతో సమర్థుడు. మనం అతను సర్పంచ్గా చేస్తే అతను ప్రతి ఇంటికి వెళ్ళి మీ సమస్యలు తీరుస్తారు. అందుకని దయచేసి ఓట్ ఫర్ లేళ్ల సూరయ్య గారు. నేను చదువుతుంటే ఊళ్ళో వాళ్ళది విలేజ్ అంతా నవ్వుతుండేవాళ్ళు. ఏరా జింబో, నా జింబో అంటారు నన్ను. ఏరా జింబో, లేళ్ల సూరయ్య నుంచి డబ్బులు ఇచ్చాడా అన్నాడు. లేళ్ల సూరయ్య కొడుకున్న క్లాస్మేట్ శరత్ అని. ఆయన నవ్వుకుంటా అన్ని ఊళ్ళు తిరిగేవాడిని. అక్కడ మా ఊళ్ళో ఆ పాలెం, ఈ పాలెం, యాదవ పాలెం, ముస్లిం పాలెం, గౌళ్ళపాలెం ఏనుండేవి. మా పీర్లు పంజాని అన్నీ తిరుగుతూ ఉండేవాడు. అట్ట నుంచి నాకు అలవాటు. 83లో కూడా నాకు యాక్చువల్గా నేను ఎస్ అంటే నాకు రామారావు గారు పార్టీ ఇచ్చేవాడు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాడు. ఎందుకంటే యూనివర్సిటీలో మొత్తం యూనివర్సిటీలో కమ్మోడు నేను జనరల్ సెక్రటరీగా అయ్యా. అది రామారావు గారి పెద్ద ఆయన అడిగాడు, మురళి టికెట్లు ఇస్తారు, స్టూడెంట్ లీడర్ కదా ఇస్తారు, వెళ్దామంటే అన్న నాకేం తెలియదన్న, నాకేం. ఎందుకంటే మా నాన్న అప్పటికి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్యాకెట్ ఆడి డబ్బులన్నీ పోగొట్టు అయ్యో నా బిడ్డలకి ఏమి లేకుండా చేశానే అని బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకేం ఎమ్మెల్యే, ఇంకేం రాజకీయాలు, అన్నం, చదువు, డబ్బులు లేవు. ఎక్కడ లేకపోతే ఏం చేయాలి మరి? నేను ఏ లంగా పనులు చేయలే. గుంటూరులో నాజ్ థియేటర్ ఉంది కదా, నాజ్ థియేటర్లో నేల టికెట్ ఉంది కదా, నేల టికెట్ క్లర్క్గా చేరి మార్నింగ్ షోకి, మ్యాట్నీకి, ఫస్ట్ షో, సెకండ్ షోకి ఆ టికెట్లు జిబ్బు ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొని బుక్స్కో, పెన్స్కో, చెప్పులకో, బట్టలకో తెరుకో అట్లా చదువుకొని వచ్చిన వాడిని. కానీ అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఆ రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ కదా. ఉన్నాళ్ళలో ఎవరు బెటర్ అయితే నేను అనుకునేవాడిని. కొన్ని చోట మద్రాసు ఉన్నప్పుడు కూడా ఇతరు వస్తే బాగుండు ఇట్లా అనుకునేవాడిని నేను. అది అంతే తప్ప నేను అన్నీ నేను అనుకుని కూడా అన్నీ జరిగినాయి. నాకు అనుకూలవతి కావాలి, సేమ్ భార్య వచ్చింది. నాకు పిల్లలు కావాలి, పిల్లలు వచ్చారు. నా కుటుంబం వీళ్ళందరికీ బాగా సమకూర్చాలి, అందరు సమకూర్చాలి. ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు. లేకపోయినా కూడా నేను ఏమీ లేని రోజుల్లో కూడా, అశోక్ ఏమీ లేని రోజుల్లో కూడా నువ్వు అన్నట్టు అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉంది, మీకెందుకు, ఏమీ లేనప్పుడు కూడా ఆ మాట అనేవాడివి. నీకేమి లేదు, నీకెందుకే రాజకీయాలు? కొండలు కొట్టేవాడు, కర్షకుడు, దర్జీ, ఎవడైనా సరే ఓటర్ అన్నవాడు ప్రతివాడు రాజకీయాల్లో మాట్లాడే హక్కు ఉంది. హక్కు తీసుకోవాలి. ఎందుకంటే అది మన కోసం, డెమోక్రసీ మన కోసం, ప్రభుత్వం మన కోసం. మన కోసమే వాడిని ముఖ్యమంత్రి చేస్తాం, మన కోసమే వాడిని ఎమ్మెల్యేని, ఎంపీని చేస్తాం. చేయరా, మాకు బాగా సర్వీస్ చేయి. మేము కాకుండా ఇంకా ఏ ఓట్లతో అతను ముఖ్యమంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతారు? అవరు కదన్నా. మరి దాని గురించే కన్నా నేను మాట్లాడతాను. ఇది ఈ మధ్య కొత్త శత్రువులు కూడా మొదలయ్యారు. మీరు అది గమనించారు లేదు? మీరు మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే దాన్ని కూడా తప్పు పట్టారు. బీఆర్ నాయుడు గారిని కూడా మీరు విమర్శించారు. ఎందుకు? విమర్శించలా, చెప్తానండి. దాని మీద కూడా కేసులు పెడుతున్నారు. అదే నేను అంటుంది. కాదు, మీరు బీఆర్ నాయుడు గారు కావాలి అని కేసులు పెడుతున్నారు. బీఆర్ నాయుడు గారు కూడా కోర్టుకు తీసుకొస్తా, అడుగుతా. నాకు ఒంట్లో బాగాలేదండి, నాకు ఒంట్లో బాగాలేదు, రెస్ట్లో ఉన్నా. ఎప్పుడన్నా ఈ గెలిచిన తర్వాత 2 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టింది మామూలుగానే. వాడే నన్ను కెలికాడు. ఏది? నేను అది ఉంది కదండి మన డింగ్ డాంగ్ ప్రోగ్రాము, ధర్మవరం గారు చనిపోయారు, మీరు చేస్తే బాగుంటుందంటే కమిట్ అయ్యా. అది డింగ్ డాంగ్ చేస్తున్నానని చెప్పి
వాడే గంట పైగా నా మీద తిట్టుతూ ఘోరంగా తిడుతూ వాడెవడో శివ అంటే జర్నలిస్టు వాడెవడో సోషల్ మీడియా నుంచి ఎక్కడ తీసుకొచ్చాడంట పెట్టి నా మీద 1 అవర్ చేయాల్సిన అవసరం ఏంటండి? అది నాకు తెలిసిన తర్వాత ఈ మాట అన్నా. నేను అన్నో అశోక్ అన్యాయంగా అన్నాం. వాడు పిల్లిలాగా ఏమి తెలియనట్టు వాడు కూర్చొని అతను పోసాలి అతను పోసానికి బుద్ధి లేదు, సాక్షి వాళ్ళకి బుద్ధి లేదు, ఇలాంటి వాడిన మీకు డింగ్ డంగ్ పెడతారు. ధర్మవరం ఎంతో గొప్పవాడు అయితే బాగుండేది ఇతరుగా ఇస్తారు. నువ్వెవడివిరా? ఇదంతా TV5లో నడిపారా? అవునన్నా. అది ఎంతో నాకు బాధేసింది. అరే ఇప్పుడు మీ గురించి ఏమొచ్చానురా నేను? ఎప్పుడో హాస్పిటల్లో ఉండి నేను నా ట్రీట్మెంట్ చేయించుకుంటా. ఇప్పుడు కూడా మేము మాట్లాడకూడదు, అనివార్యం మాట్లాడుతున్నా. ఈ గొంతు ఆపరేషన్ అయ్యి సర్జరీ అయ్యి ఇది పెరాలసిస్ వచ్చి 3వ ఆపరేషన్ అన్న, 3rd టైం 3వ వస్తే వాడు టక్కన మీలాంటి జర్నలిస్ట్ చెప్పారు, ఏమైనా వాడు 1 అవర్ నీతో ఘోరంగా పెట్టి తిట్టిచ్చేశాడు అనగానే అమెరికా నుంచి వేరే ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఒరే వాడు ఘోరంగా మాట్లాడాడరా, వాడికి బుద్ధి లేదంట, నీకు ఉద్యోగం ఇస్తాడట, అదేదో ఇది చేశాడు, చివరికి అదేదో చిన్న పోస్ట్ ఏదేదో చైర్మన్ అంట, అది కూడా అంత ఇంత. నేను FDC చైర్మన్ని, నేను చేయనన్నా. సీఎం గారు పిలిచారు. ఇప్పుడు ఎన్నో నెలలు రాలా. అసలు ఆయన గెలిచిన తర్వాత కూడా 3.5 ఏళ్ళు నేను వెళ్ళలేదన్నా. నేను వెళ్ళను. ఉన్నాళ్ళలో ఎవరు సపోర్ట్ చేస్తాను తప్పితే నేను వాళ్ళ వెంటబడి తిరగను. ఏ ఆఫీసులో చూసావన్నా నన్ను? నేను రాను. అది కూడా ప్రజలు గమనించుకోవాలి. ఆయన పిలవంగా వస్తే తప్పదు. ఈ సజ్జల గారు వాళ్ళు చల్లా మసూద్ రెడ్డి అతను స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్, ఆయన సీఎం గారు తిడుతున్నారన్న, మేము దగ్గరికి వెళ్ళకపోతున్నాం. ఎందుకు రాడు మురళి పిలవండి ఒకసారి, వెళ్తే నువ్వు చేయి మురళి అన్నాడు. అన్నా నాకు వద్దన్నా, నేను చేయపద. మరి నువ్వు ఎందుకు మరి ఇండస్ట్రీలో అంతకుముందు నంది అవార్డులు అందరూ పనిచేసుకున్నారని చెప్పి పెద్ద విమర్శించావు కదా నువ్వు. మరి నువ్వు ఈసారి నంది అవార్డులు మరి హానెస్ట్గా చేయొచ్చుగా. అంటే నీకు హానెస్ట్గా చేయడం చేత కదా, చేస్తానన్నా. ఇదే మా ఇద్దరి మధ్య చేస్తానన్నా అని చెప్పాను. అదే షార్ట్ కట్ అన్న, టైం దగ్గర ఉంది, ఈ దగ్గరలో మొత్తం చేయలేను. ఫస్ట్ బిగినింగు నాటకోత్సవాలకి నంది అవార్డులు ఇస్తా, ఎందుకంటే అదే ముందు కాబట్టి. ఇది సినిమాల కంటే టీవీల కంటే ముందు నాటకాలు కాబట్టి నంది నాటకోత్సవాలు పెడతానన్నాను. నంది నాటకోత్సవాలు చేశా, బెస్ట్గా చేశా. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా, మా అనేవాడిని కూడా ఒకటి ఇవ్వకుండా. అందరూ ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ఆ పేజీ రాశారు, హాలు నిండినది, బాగా దొరుకుతుంది, మంచి సబ్జెక్టులు వస్తున్నాయి. ఎవరు చేశారు? నేను. ఎవరిని? ఇక్కడ ఉన్నవాడు అంతకుముందు చెబుతాను, తర్వాత ఇది వినాలి మీరు. వస్తే అక్కడ అందరూ జర్నలిస్టులు పిలిచా. ఏమండి, నేను FDC చైర్మన్ని, నంది అవార్డులు ఇవ్వడానికి ఇలా జడ్జిల్ని నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. అందులో ఏం పెట్టుకున్నాను? కమ్మాళ్ళు తీసేయి, రెడ్డులు తీసేయి. అంటే వాళ్ళు కమ్మాళ్ళు రెడ్లు కూడా మంచివాళ్ళు లేరా అని కాదు, ఇప్పటిదాకా అది గొడవలు జరిగినాయి కాబట్టి వేరే SC ST BC బ్రాహ్మణ ముస్లిం అన్ని కలిపి పెట్టుకొని ఈ 27 మందిని వాళ్ళ బయోడేటా ఒక్కొక్కటి బుక్స్ వేసి 40 మంది జర్నలిస్టులకే బుక్స్ ఇచ్చా. అందరికీ మేమే ఇచ్చి, ఈ బుక్స్ చదవండి, వీళ్ళ బయోడేటా తెలుస్తుంది, వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళ అనుభవం ఏంటో. వీళ్ళల్లో ఎవరైనా కానీ మీకు వీళ్ళంతకుముందు మోసగాడు అనుకూలంగా తీసుకున్నాను అంటే నేను తీసేస్తా. అందరు చదువుకొని ఎవరు లేరండి నుంచి భోజనం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళని అన్న మీరు నాకు కూడా చెప్పొద్దు ఎవరికి మీరు ఇవ్వబోతున్నాం అనేది, మీరే అనుకోండి, మీరే చూసుకోండి, మూసుకోండి, పబ్లిక్ టీవీ ఆ స్టేజీ మీదకి రండి, మేము పక్కన కూర్చుంటాం, అప్పుడు మీరు అనౌన్స్ చేయండి, మాకు కూడా చెప్పదు. తల్లి సాక్షిగా నేను కూడా ఎవరికి వచ్చేది కూడా నాకు తెలియదన్నా, ఒట్టు ఎవరికి వచ్చేది కూడా నాకు తెలియలే, నా బిడ్డల సాక్షి చెప్తున్నా. అసలు చూడలా. అది కూడా ఏంటి, వాళ్ళని ఇక్కడ పెట్టకుండా కలెక్టర్ ఆఫీసు పక్కన అది ఆ హాల్లో వేరే హాల్లో వాళ్ళే రాసుకొని అప్పుడు సీల్ చేసుకొని వచ్చి డయాస్ మీద అందరు క్లాప్స్ కొట్టారు. ఒక్కడు కూడా రాంగ్గా ఇవ్వాల. అప్పుడు నేను ఎంత హానెస్టో వాళ్ళే చెప్పారు.
ఒక మీలాంటి ఒక జర్నలిస్టు ఏలూరు రఘు అని చెప్పి ఈనాడు జర్నలిస్ట్ ఉన్నారు, పెద్ద ఆయన సీనియర్. ఏమండి రఘు గారు ఇట్లా పోసాని మరి నంద్యాబాద్లో మరి ఏంటి కామెంట్ ఏంటంటే, మమ్మల్ని కామెంట్ చేసేలా గారు ఏం చేశాడు, అన్నీ ఊపిరిగా పెట్టేశాడు, అతన్ని ఏమంటానికి మేము ఊపిరిగా జడ్జీలు అందరూ చెప్పేశాడు అని నవ్వాడంట. అంటే ఏంటి, నేను ఎదవను కాదు, పదవి ఉంటే ఒకసారి, పదవి లేకపోతే ఒకసారి డబ్బులు అందులో ఒక్క పైసా కూడా నేను తినలా. డబ్బులు కోట్లు వస్తాయి కదా, మీరు అడగమనండి. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కదా, అందులో తీర్చి చూడమనండి. పోసానే ఎఫ్డీ చైర్మన్ కదా ఏం చేయాలి లేదు, అలాంటి అలిగేషన్స్ ఎక్కడ లేవండి. అది అంత వేగ్గా మనం ఎక్కడ కూడా కామెంట్ చేయకూడదు. మీ నిజాయితీ మీద కానీ మీ మీద మీ క్యారెక్టర్ మీద చెప్తా ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు లేవు. కేవలం ఇప్పుడు నేను ప్రస్తావించిన వివాదాలు తప్ప. ఇది చెప్తా, ఇంకా దీనికి కొనసాగింపు చెప్తా. నేను ఇది చేయక ముందు నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డులు పెట్టారు. నంది అవార్డులు పెట్టి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, అస్తవ్యస్తం చేసి పారేశారు. అప్పుడు ఎఫ్టీసీ చైర్మన్ ఎవరు, అంబికా కృష్ణ గారు, బాలకృష్ణ వీళ్ళంతా కలిపేసి మనకెవరు, మన వాళ్ళు ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళు అందరూ ఎవరు, మేనేజర్లు కూడా, సినిమా ఇండస్ట్రీలు వాళ్ళు కూడా మీకు ఎన్ని కావాలన్నా, నాకు నేను కూడా 3 ఇవ్వన్నా, నాకు ఈసారి 2 పైన 3 ఇవ్వండి అన్నా, 2 తీసుకోండి, ఇవ్వాలా తర్వాత చూసుకుందాం మీద అయ్యి ఇట్లా పంచుకుంటే అవి పబ్లిక్లో వచ్చాయి. ఏది అనౌన్స్ చేశారు, వీళ్ళకి ఇచ్చామని. వాళ్ళ కర్మగాలి నాకు కూడా నంది అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, అన్అవాయిడబుల్ టెంపర్లో కానిస్టేబుల్ మూర్తి క్యారెక్టర్కి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చారు. నేను సంతోషపడ్డా, ఎందుకంటే అందరూ రాలేదు, అప్పుడన్నీ మోసం చేశారు, 10 రావాల్సింది నాకు ఈ పాటికి. ఇది రైటర్గా కూడా, డైరెక్టర్గా, ఆపరేషన్ దుర్యోధనకు కూడా ఏమి ఇవ్వాల ఇచ్చారు. అన్నీ ఎంక్వైరీ చేస్తే అన్నీ పంచుకున్నారట. ఒక జడ్జిని అడిగా, ఏమండి ఇది మీరు అంటే, అసలు నేను సినిమాలు కూడా చూడలేదండి, ఇలా సంతకం పెట్టమన్నారు, పెట్టాను. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి 40 మంది మీలాగా జర్నలిస్టులు వస్తే చూశారుగా, అప్పుడు ఇలాంటి అవార్డులు మాకు అక్కర్లేదండి, ముఖ్యమంత్రి గారు ఇఫ్ యూ ఆర్ సిన్సియర్ ఈ దొంగ నంది అవార్డులు మీరు తీసేయండి, నేను కూడా అన్నీ ఇంతమందికి ఇస్తారా, నా నంది వద్దు, నాకు వద్దు అని వస్తే, జనరల్గా ఎవరన్నా చంద్రబాబు గారు ఎవడో అనేంత ఎప్పుడూ విమర్శిస్తుంటారులే అని చెప్పి పెడుతుంటారు, పట్టించుకోరు. నాలాంటి వాడు పట్టించుకుంటారు, గొట్టంగాడు, నేనేమన్నా కొట్టేవాడిని తిట్టేవాడినా. అందుకని తెలిస్తే అంత గొడవ అయిపోయింది రచ్చగా. అంటే ఎందుకు ఆయన సీఎం ఏంటి ఇది పద్దాక అని ఆఫీసర్స్ వాళ్ళు పిలుచుకొని, సంబంధించిన ఆఫీసర్స్ అని, ఏమంటే అది కరెక్ట్గా ఉందా చూడండి అంటే, వాళ్ళు లేదండి పొరపాటు జరిగింది, అన్వాంటెడ్గా తీసేసుకున్నారు వాళ్ళు, ఎవరికి వాళ్ళు అంటే ఫీల్ అయిపోయాడు చంద్రబాబు గారు. అంత చేశారని ఏవైతే ప్రకటించారో నంది అవార్డులు ఎప్పుడు ఇద్దామన్నారో క్యాన్సిల్ చేసేయమన్నాడు. నంది అవార్డులు క్యాన్సిల్ చేసింది బికాజ్ ఆఫ్ పోసాని కృష్ణమురళి. ముఖ్యమంత్రి గారు యూ హ్యావ్ టు అప్రిషియేట్ మీ. నారా లోకేష్ బాబు, నువ్వు నన్ను అభినందించాలి, పోసాని ఏదో అన్నాడని చెప్పేసి జైల్లో పెడతాం, కొట్టిస్తాం, తప్పిస్తాం కాదు, నేను ఇలాంటి వాడిని అని మీకు చెప్పాను. నేను అన్యాయంగా అన్నం, ఆ కారణంగా అడగను. ఇప్పుడున్న ప్రచారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, అంటే బీజేపీకి వెరీ క్లోజ్గా ఉన్నారు కాబట్టి, అవును, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పాత కేసులు, సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఆ కేసుల్లో ఆయన బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపిస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏది టీడీపీ వైపు నుంచి, టీడీపీ సర్కిళ్లలో జరుగుతుంది. సరే, కొంతమంది నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక వైసీపీ నేతగా, జగన్ అభిమానించే వ్యక్తిగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి అని ఒకటి ఉంటుంది. అంటే చావబోయేవాడికి చెవులు వినపడమంటారు. ఎప్పుడు ఏ ప్రజలైతే మిమ్మల్ని మీరు ఎందుకు వస్తున్నారు ప్రజానీకంలోకి, ఏవండి నేను నారా బాబుని, ఏవండి నేను లోకేష్ బాబుని, ఏవండి నేను జగన్మోహన్ రెడ్డిని, నేను మీరు మమ్మల్ని గెలిపిస్తే అన్నీ చేస్తా, మీకేం కావాలో ఆకాశం, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్, కిందకి భూమికి దింపుతాను అని ఎన్నెన్నో వాగ్దానాలు చేసి మీరే ముఖ్యమంత్రులు అవుతున్నారు, మీరే మంత్రులు అవుతున్నారు, మీరే ప్రభుత్వాలు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి వచ్చినప్పుడు మీరు ప్రజలకి ఏం చేయాలి మనం ఇవన్నీ ఆలోచించకుండా
మన ప్రభుత్వంలోకి వచ్చాం కదా, వాడిని వేసేయి. వాడు వచ్చాడు, అప్పుడు మన అన్నాడు కదా, వీడిని వేసేయి, బొక్కలో తొక్కాయి, లైఫ్ లాంగ్ పెట్టేసాయి, వ్యవస్థలు మేనేజ్ చేయి, సెంటర్లో మనకు ఉంది కదా అని ఈ ఆంధ్రప్రదేశ్ని కొత్తగా పసిబిడ్డ లాంటి ఆంధ్రప్రదేశ్ అది. మొన్నగాక మొన్న వచ్చింది అది. దాన్ని ఆఫ్ఘనిస్తాన్లా తయారు చేసేసి జేసీ కన్నీ వైసీ బన్నీ నన్నన్నాడు నిన్నన్నాడు నన్నంట. ఎన్నాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తారు, ఎన్ని సంవత్సరాలకు నాశనం చేస్తారు, ఇప్పుడే నాశనం చేసేయండి. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కట్టుకుని చావండి. ఎప్పుడు ప్రజలు బాగుంటారు, ఎప్పుడు ప్రభుత్వాలు బాగుంటాయి. ఈ విమర్శలు లేకుండా, ఈ మోసాలు లేకుండా, ఈ వెన్నుపోట్లు లేకుండా, ఈ డైరెక్ట్ పోట్లు లేకుండా, వ్యవస్థలు మేనేజ్ చేసి జైల్లో పంపించకుండా ఓన్లీ ప్రజల దగ్గరే కూర్చొని ఎప్పుడు చేస్తారు? నిన్ను ఏదో అన్నాడని 23 ఎమ్మెల్యేలు ఈయన కొన్నాడని, ఈయన అన్నాడని, అతను నేను కొత్తగా వైసీపీ పార్టీ పెట్టుకొస్తే నేనేది అవినీతి చేశారని చెప్పి అన్యాయంగా నన్ను బొక్కలో పెట్టాడని, ఇది ఇద్దరు ఇట్లా చేసుకుంటూ ఉంటే ఇంకా నాలాంటోడు మోగపోతాడు. ఓకే, దీనికి అప్పుడున్న ఈ ఆంధ్రప్రదేశ్ ఒక పెద్దలకి నేను కొన్ని చెప్తున్నా, ముఖ్యంగా యువనాయకుడు కాబట్టి నారా లోకేష్కి చెప్తున్నా. నారా లోకేష్, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి తెలుసా? రేవంత్ రెడ్డి గారు. ఆయన చూసి నేర్చుకో. నువ్వు చాలా గొప్ప నాయకుడు కావాలంటే రెండు ఉంటాయి ఆప్షన్స్. ఒకటి మంచి నాయకుడు, ఒకటి ముఠా నాయకుడు. ముఠా నాయకుడి పక్కన అనుచరులు ఉంటారు, మంచి నాయకుడి దగ్గర సహచరులు ఉంటారు. అనుచరులు అంటే డబ్బులు తీసుకొని మీరు కొట్టబడ్డే కొడతారు, ఓ పదవి తీసుకోను, ఇంకోటి తీసుకోను, ఒక బ్రాందీ షాప్ తీసుకోను, ఆడిని జైండర్ అంటే వాడిని కొట్టడమా తిట్టడమా జైల్లో పోయి చేస్తారు అనుచరులు. నువ్వు అధికారంలో లేకుండా పోయానుకో అనుచరుడు వెళ్ళిపోయి వేరే వాడి అనుచరుడికి వెళ్ళిపోతారు. మంచి నాయకుడు సహచరులు అంటే మన కోసం ప్రాణం ఇస్తారు. నారా లోకేష్ బాబు ఏం చేస్తే బాగుంటుంది, బాబు అక్కడ వర్క్ చేయాలి, అది కూడా చేస్తే బాగుండు, ఇది కూడా చేస్తే బాగుండు అనేవాడు సహచరులు. నువ్వు నీ దగ్గర సహచరులు ఉన్నారో అనుచరులు ఉన్నారో నువ్వే కోచింగ్ చేసుకో, నువ్వే ఆన్సర్ పెట్టుకో. ఆన్సర్ నేను చెప్తా. ఒక ఆన్సరు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పక్కనున్న వాళ్ళు సహచరులు, అనుచరులు కాదు. ఆయన అనుచరులు పెట్టుకొని ఉంటే ఈ పాటికి ఒక 200-300 మంది రాజకీయ నాయకులు జైల్లో ఉండేవాళ్ళు, ప్రజలు ఎరగొట్టేసేవాడు. ఈ పాటికి ఆయన్ని ది గ్రేట్ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డిని ఆయన్ని తిట్టారు, కొట్టేంత పనిచేశారు, ఆయన చేతిలో ఉన్న ఆ గన్ను కూడా లాగేసుకున్నారు, ఆయన జైల్లో పెట్టారు, ఆయన మన పార్టీలో ఉండడానికి వీలేదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద లీడర్లు ఈయన మన థ్రెట్ అవుతాడేమి వద్దన్నారు. ఎగరెస్ట్ ఆల్ యాడ్స్. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన అధ్యక్షుడయ్యాడు. ఎంత ఉంటాడు? భూమికి పెద్దడు, వామనుడిలాగా. తెలుసు కదా వామనుడికి ఎంత పవర్ ఉంటుందో, దైవశక్తి. ఆయన శక్తి ఏముందో ఉన్న 5 అడుగుల మనిషి 5,000 అడుగులు ఎతికాడు. దేనికి ఎతికాడు? బికాజ్ ఆఫ్ డెడికేషన్. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి, కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి అని అయ్యాడు. ఏం చేశాడు? రాగానే నన్ను ఎవరు జైల్లోకి పంపించారో వాళ్ళని వేసేయి, నెక్స్ట్ ఈ కేసీఆర్ వీళ్ళందరూ మళ్ళీ రాకుండా ఏదో వంక పెట్టేసి బొక్కలో పడేయండి, బీజేపీ వాళ్ళని ఎక్కడ పడేసి బొక్కలో పడేయండి, నేనే ఒక్కడు ఉండాలా. అలా ఈ షార్ట్ టైంలో ఏమి మంచి చేయదలుచుకున్నాడో ఎవరిని పట్టించుకోకుండా నవ్వుతూ రాజకీయాలు చేసే రాజకీయవేత్తని చాలా తక్కువలో ఈయన చూశా. అన్నీ చూస్తాను నేను. చూస్తే అతను నిన్ను బాగా తిట్టారనగానే నవ్వుతూనే సమాధానం చెప్తాడు. సీరియస్ ఇష్యూ ఉంటేనే సీరియస్గా మాట్లాడతాడు. ఇక్కడ ఇతను ఈ షార్ట్ టైంలో ఇందులో ఏముందంటే
ఈ కాంగ్రెస్ ఎప్పుడు తెలుసుగా మీకు, రకరకాలు చాలా గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులు ఎప్పుడు ఎవరు ఈయన మీద ఫిర్యాదులు చేస్తారో ఢిల్లీకి అనే కాకుండా వాళ్ళందరినీ నువ్వేంటి 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 అని అందరినీ కలుపుకొని వన్ మ్యాన్ షో లాగా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా వాళ్ళందరినీ తన బిడ్డల్లాగా, తన తండ్రుల్లాగా, అన్నలాగా కలుపుకొని వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండి ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? నారా లోకేష్ ఎక్కడున్నాడు తెలుసా? జాతీయ స్థాయిలో ఒక ముఖ్య నాయకుడు అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు తెలుసా? ఇతను వాల్యూ, ఇతని యాంబిషన్, ఇతని పవర్, ఇతని తెలివితేటలు తెలిసే సోనియా గాంధీ గారు రేవంత్జీ మహారాష్ట్ర వెళ్ళు, మహారాష్ట్రలో కాంగ్రెస్ లీడర్ లేరా, మాజీ ముఖ్యమంత్రులు లేరా, పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దేశముఖులు చాలామంది ఉన్నారు కదా. అలా వస్తే అక్కడికి వచ్చి ఎక్కడ పిచ్చి పెట్టాడంటే తీసుకెళ్ళిపోయి, నేను రిపబ్లిక్ టీవీ చూస్తా, టైమ్స్ నౌ కూడా చూస్తుంటా, అది చూస్తే అందులో ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు కావాలి, అవసరం, అనివార్యం అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్య నాయకులుగా అవతరించబడ్డాడు. ఇప్పుడు ఎక్కడ ఏ ఇంగ్లీషు ఛానల్లో చూడండి అన్నీ రేవంత్జీ ఇలా అన్నాడు, ముఖ్య అన్నాడు అని. రేవంత్ మీరే రిపబ్లిక్ టీవీలో మన డిబేట్ జరిగింది. 6003 603 టైమ్స్ను అది నావిక కుమారి ఆమె కూడా ఇంట్లో పెట్టింది. బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకు అంత వచ్చాడు? అతనిలో పర్ఫెక్ట్ ఒక నిర్ణయాలు ఉన్నాయి, పర్ఫెక్ట్ ఒక ఆలోచనలు ఉన్నాయి. ఇది ఉంటే ఈ రాజకీయం ఎలా ఉంటుంది అని ఎంత వాడు అంతై. అందుకే నేను వామనుణ్ణి అన్నా. మీ నాన్నగారి శిష్యుడు, పర్లేదు, ఒకళ్ళ దగ్గర నేర్చుకోవటం తప్పేం లేదు. నేను కూడా వేరే ఎవరు చెప్తే నేను నేర్చుకుంటా. అన్నీ నాకేం తెలిసినట్టు ఇంత చదువుకున్నా నాకు పెద్ద అన్నీ తెలుసని నేను ఏదో కొయ్యను. నువ్వు ఎవరిని పట్టించుకోకర్లా. నువ్వు ఒక్కసారి ఒక 10 రోజులు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గర సహచరులు ఎందుకున్నారు, నీ దగ్గర అనుచరులు ఎందుకున్నారు నీకు తెలిసిపోయింది. తెలిస్తే ఇప్పుడు నువ్వు అమ్మా, నాకు బాధేసింది అశోక్, అది కనపడితే మాత్రం జగన్ పేరు కూడా ఎత్తను, మళ్ళీ చెప్తున్నా. నువ్వు అమ్మతో ఇంత బాధపడ్డావే, మా అమ్మను ఇది చేస్తారండి, ఎంత అన్యాయం అండి అన్న. నిజంగా ఒక తల్లికి బిడ్డలాగా ఎంత ఆకర్షించావే. మరి నీ ద్వారే, మీ పార్టీ వాళ్ళ ద్వారే ఎంతోమంది అమ్మనక్కలు తిట్టుతున్నావే. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒరే, మా అమ్మని తిడితేనే నేను ఇప్పటికి ఇక్కడ ఏడుస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మని, వాడి పెళ్ళాన్ని, వాడి అక్కని, వాడి చెల్లెల్ని, వాడి పిన్నిని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ నాయనమ్మని, ఆడాళ్ళందరూ పట్టుకొని అమ్మ లెక్కల బూతులు తిడుతున్నారా ఎట్టా? టీడీపీ ద్వారా. అది నువ్వు కనుక అది ఖండించి వద్దు, నేను ఎట్ట బాధపడ్డానో వాళ్ళ అమ్మలు కూడా బాధపడద్దు, వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అది చేస్తే అప్పుడు నువ్వు మంచి నాయకుడు అవుతావు. ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో పెద్దగా ఎదగాలనుకున్నావు, ఎప్పుడు ద్వేషాలతో నువ్వు ఎదగలేవు, జడ్గాటిగిరితో నువ్వు ఎదగలేవు. నువ్వొక్కడవే ఐఎమ్ ద పర్సన్ అని నడుచుకుంటూ వెళ్ళినా కానీ నీకు పూలు చల్లాలంటే ఎలా చేయలేదు? సింపుల్, ఏం చేయక్కర్లా. ఎక్కడో మొన్న ఎలక్షన్ ముందు క్యాట్ బాల్ కట్టి తగిలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. మడ్డంటం చేయిపోయారు, ఇంత తగిలింది. నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి, నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా ఏం జరిగింది నీకు, ఖండిస్తున్నా ఇది, అది నాకైనా, మా నాన్నకైనా, నాకైనా, మా కుటుంబానికైనా, ఈయన కుటుంబానికైనా తప్ప అని ఉంటే నీ దగ్గర నువ్వు ముఠా నాయకుడు కాదు, మంచి నాయకుడివి. నీ దగ్గర సహచరులు ఉంటారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నువ్వు భారత నిర్మాత కాకపోయినా భావిలో నువ్వు తర్వాత భావి జీవితంలో ఈ భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి పనులు నేర్చుకో. నాలాంటి వాడు కూడా ఇంట్లో కూర్చొని కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తాడు. అంతే తప్ప పోసానికి ఇక్కడ కూర్చున్నాడు, వాడు ఎవడో చెప్పాడు, వీడు TV5 వాడు ఉన్నాడు, అలాంటి వాళ్ళని
నువ్వు ఎలా కొండ మీద కూర్చోబెట్టి అతన్ని దాన్ని చైర్మన్ చేసావంటే అది ఎంతో దురదృష్టం. నో ప్రాబ్లం, ప్రతి బియ్యంలో కూడా ఎక్కడెక్కడ రాళ్ళు ఉంటాయి, అది రాయి అనుకుంటా. వాళ్ళు రాయి కాదు, గులకరాయి. అలాంటి వాళ్ళని కానీ చూసుకో, నువ్వు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు నీకు ప్రమాదకారో. నేను ప్రమాదకారినా మీకు అంటే నన్ను చంపేయండి. ఎస్, ప్రౌడ్ ఐ కెన్ సే, నేను నీ ప్రమాదకారి కాదు, నీ ఓటమిని కోరుకునేవాడిని, మీ నాన్నగారి ఓటమి కోరుకునేవాడిని అని అయితే నన్ను ఎప్పుడే లేపేసేయండి. నన్ను ఎప్పుడు లేరు. ఏ పొరపాటు చేస్తే అవే మాట్లాడతా, అది ఎవరైనా మాట్లాడతా. వైసీపీ రాజశేఖర్ని పొగిడాను, రాజశేఖర్ని విమర్శించాను, రామారావు పొగిడాను, రామారావు విమర్శించాను, మీ నాన్నగారిని పొగిడాను, విమర్శించాను. అన్నీ చూసుకోండి మీరు. నేను ఇక్కడ వస్తే ఇక్కడ కూడా విమర్శించాను. ఇది తప్పు, ఇది చేయటం, ఈ మాట అంటే తప్పు అని నేను అంట. అది నువ్వు క్లియర్గా ఇది చెప్పావు అనుకో, నాకు లైఫ్లో ఆ పార్టీ లేదు, పార్టీ నాయకుడు లేదు. ప్రౌడ్లీ ఐ కెన్ సే, సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ అష్యూరింగ్ యూ. ఎస్, థ్యాంక్ యూ పోసాని కృష్ణమురళి గారు, చాలా సమయం ఇచ్చారు. ఇది పోసాని కృష్ణమురళి గారు మాట్లాడుకున్నాం రండి అని అడిగితే గంటకు పైగా సమయం ఇచ్చి ఎన్నెన్నో అంశాలు మనతో ప్రస్తావించారు. అందరూ వివాదాస్పదమైన అంశాలు, ఆయన మీద వచ్చిన వివాదాలు, వేరే వ్యక్తులు చేస్తున్న తప్పులు, అన్ని అంశాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి గారు చెప్పారు. సో ఇప్పుడు ఆయన మీద వరుస కేసులు పెడుతూ ఉన్నారు. సో అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పోసాని కృష్ణమురళి గారి నుంచి ఆ వివరణ తీసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా పోసాని కృష్ణమురళి కుండ బద్దలు కొట్టినట్టు అంటూ ఉంటారు కదా, కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానాలు చెప్పారు. సో దీని మీద ప్రజలందరికీ, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది బహుశా ఇంటర్వ్యూ అంతా కూడా చూసిన తర్వాత. ఇది టోటల్గా బిగ్ టీవీ మాట్లాడుకున్నారండి. మరొక ముఖ్యమైన నేతతో